ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని మందలించినందుకు ఉపాధ్యాయునిపై విద్యార్థి తండ్రి దాడి చేసిన ఘటన కామారెడ్డి హనుమాన్ మందిర పాఠశాలలో చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న మైథిలి మరో బాలిక వైష్ణవితో కలిసి ఉపాధ్యాయుని అనుమతితో బయటికి వెళ్ళింది. మైథిలి తరగతికి తిరిగి వచ్చే క్రమంలో ఎక్కడికి వెళ్లారని మరో ఉపాధ్యాయుడు బాలకృష్ణ మైథిలిని మందలించాడు. మందలించిన వైనాన్ని తెలుసుకున్న మైథిలి తండ్రి వడ్ల సాయికృష్ణ టీచర్ బాలకృష్ణపై తీవ్రంగా దాడి చేశాడు. అడ్డు వచ్చిన స్థానికులపై కూడా సాయికృష్ణ చేయి చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు బాలకృష్ణ కామారెడ్డి పిఎస్లో ఫిర్యాదు చేశాడు. వడ్ల సాయికృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మా పాఠశాలలో ఎగ్జిట్గా వర్క్ చేస్తున్నా. ఈరోజు నేను విధులకు హాజరైన సమయంలో ఒక విద్యార్థి పేరెంట్ వడ్ల సాయికృష్ణ, డాక్టర్ ఆఫ్ వడ్ల మైథిలి, 5th క్లాస్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి డైరెక్ట్ పాఠశాలకు వచ్చేసి ఏమీ మాట్లాడకుండా నాపై పాశవికంగా దాడి చేయడం జరిగింది. అసభ్య పదజాలంతో తిడుతూ ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి నా విధులకు ఆటంకం కలిగించు ఒక ఉపాధ్యాయుని చూడకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై దాడి చేయడం జరిగింది. ఆ విద్యార్థి వాళ్ళ స్నేహితురాలతో కలిసి టాయిలెట్ కోసం అని బయటకి వెళ్తే ఈ అమ్మాయి తోడుగా ఎందుకు వెళ్ళావు చెప్పకుండా రోడ్డు పైకి వెళ్తే ఇబ్బందులు అవుతాయని మందలించడం జరిగింది. అది తెలుసుకోకుండా వాళ్ళ ఫాదర్ వచ్చేసి అనవసరంగా నాపై దాడి చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. తనని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. ఎంబీపీఎస్ హెచ్ఎంఆర్ పాఠశాలలో ఎగ్జిట్గా వర్క్ చేస్తున్నా.